ఆంధ్ర స్టైల్‌లో పచ్చి రొయ్యలు, టొమాటో, ములక్కాడ కర్రీ అండి. సూపర్ కాంబినేషన్ కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్రిపరేషన్ టైమ్ అయితే 20-25 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ కర్రీ ఏంటంటే బిర్యానీలోకైనా, రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. అలానే మెయిన్‌గా వేడి వేడి అన్నంలోకి ఈ రొయ్యల కర్రీతో పాటు వేడి వేడిగా చారు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. అలానే లైట్‌గా పసుపు కూడా యాడ్ చేసుకొని రొయ్యల్లోంచి వచ్చిన వాటర్ అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఇక్కడ నేను అర కేజీ వరకు తీసుకున్నానండి. ఇలా స్టార్టింగే రొయ్యల్ని మగ్గించుకోవడం వల్ల ఏంటంటే, రొయ్యల్లోంచి వచ్చే వాటర్‌తోనే రొయ్యలనింది మనకి ఒక 60-70% వరకు ఉడికిపోతాయన్నమాట. అలా కాకుండా మీరు ఆయిల్‌లోనే డైరెక్ట్‌గా పచ్చి రొయ్యలు వేసి ఫ్రై చేస్తే అడుగనింది అంటుకుపోతుంది. అలానే ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఆయిల్ ఏమి వేయకుండా ఇలా స్టార్టింగే రొయ్యల్ని మగ్గించుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. రొయ్యలు కూడా బాగా కుక్ అవుతాయి. చూసారు కదా! రొయ్యల్లోంచి వచ్చిన వాటర్ అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ, ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌ని క్లీన్ చేసుకొని దానిలోకి కడాయి హీట్ అయిన తర్వాత దానిలోకి ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. 5-6 స్పూన్స్ వరకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చి రొయ్యలు, ములక్కాడ, టమోటా కర్రీలో ఎగ్స్ లేకపోతే ఎలాగా చెప్పండి? కాబట్టి ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నానిక్కడ. ఒక 5 ఎగ్స్ వరకు. ఎగ్స్ యాడ్ చేసుకొని లైట్‌గా పసుపు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న రొయ్యలున్నాయి కదండీ! వాటిని కూడా యాడ్ చేసుకొని దానిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకుతో రొయ్యలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. అస్సలు మిస్ చేయకండి ఈ స్టెప్ అనింది. పచ్చిమిర్చి, కరివేపాకుతో ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే లైట్‌గా పసుపు, దానితో పాటే కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి, ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలనేది త్వరగా మగ్గిపోతాయి. ఓవరాల్‌గా నేను తీసుకున్న పసుపు ఎంతంటే, పావు టీ స్పూన్ వరకే తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగేలోపు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలాంటి కర్రీస్‌లో ఎప్పుడన్నా సరే, బయట దొరికే మసాలా పౌడర్స్ యాడ్ చేయడం కంటే, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాతోనే టేస్ట్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మిక్సీ జార్‌లోకి చిన్నవి అల్లం ముక్కలు ఒక 5, అలానే హాఫ్ వెల్లుల్లిపాయ, దానితో పాటే 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, చిన్ని దాల్చిన చెక్క ముక్క, అలానే 5-6 వరకు లవంగాలు, 2 ఇలాచీ, దానితో పాటే లైట్‌గా వాటరు వేసుకోవాలి. మిక్సీకి సరిపోదు కాబట్టి మసాలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక 50% ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ములక్కాడ ఇక్కడ ఒకటి తీసుకున్నానండి పెద్దది. పచ్చిమిర్చి ఒక 3 వరకు తీసుకున్నా. అలానే ఉల్లిపాయలు మీడియం సైజువి 4 వరకు తీసుకున్నా. ములక్కాడ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కల్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా సరే ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంతే టేస్ట్‌గా ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను క్లే కడాయి యూజ్ చేస్తున్నాను కదండీ! దీనిలో కర్రీస్ అయినా, బిర్యానీ అయినా టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. వీటిని కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా యూజ్ చేయాలి, అలానే కుకింగ్ అయ్యాక ఎలా క్లీన్ చేయాలి అన్నది ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ అనింది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోవాలనమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దానితో పాటే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, కర్రీ మొత్తం కలపకుండా ఓన్లీ మసాలా, టొమాటో ముక్కలనే కదుపుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు అలా వదిలేయాలి. అదే మీరు మసాలా అనింది ఉల్లిపాయ ముక్కలతో యాడ్ చేశారనుకోండి, అడుగనింది త్వరగా అంటుకుపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగా వేగవండి. అలా కాకుండా ఇలా టొమాటో ముక్కలతో మసాలా అనింది ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. అడుగు కూడా అంటుకోదు. ఇలా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే, టొమాటో ముక్కల్లోంచి కూడా వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయిపోయి చక్కగా మగ్గిపోతాయి ముక్కలు.
అదే మీరు టొమాటో ముక్కలు వేసుకొని కర్రీ మొత్తం కలిపేస్తే ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి. మగ్గడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని 4 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఇది 4 నిమిషాల తర్వాతండి చూడండి. ఇలా మనం టమాటా ముక్కల్ని కదిపితే స్మూత్ అయిపోతుంది. చక్కగా మగ్గిపోయాయండి టమాటా ముక్కలనింది. ఓన్లీ టమాటా ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం కర్రీని బాగా కలిపేసుకొని టమాటాల్లోంచి వచ్చిన వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇదే మెయిన్ స్టెప్ అండి కర్రీకి. టమాటాలోంచి వాటర్ అంతా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ కాబట్టి. కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత కర్రీ ములిగేంత వరకు లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో, టమాటా ముక్కల్లో యాడ్ చేసాం కదా! కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకిక్కడ సరిపోయిందండి. కర్రీ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని దానిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో పచ్చి రొయ్యలు, ములక్కాడ కర్రీ. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.